కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. రైతులకు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మేరకు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 3 లక్షల పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచినట్లు చెప్పారు. రైతుల కోసం ప్రత్యేకంగా ప్రధానమంత్రి ధన్ ధ్యాన్ కృషి యోజన పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక వేతన జీవులకు ఊరట కల్పిస్తూ 12 లక్షల రూపాయల వరకు ఆదాయానికి ఉన్న ఎవరైతే ఉన్నారో వేతన జీవులు వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ నుంచి మినహాయిస్తూ చివరిలో ఆర్థిక శాఖ మంత్రి తన ప్రసంగాన్ని ముగించేలో చివరిలో ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. హర్షధ్వానాల మధ్య బడ్జెట్ను అయితే మాత్రం ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. సోమవారానికి సభ వాయిదా పడింది. మొత్తానికి ఈ బడ్జెట్ సామాన్యులకు ఉపయుక్తకరంగా ఉంటుందా, సామాన్యుడికి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, తదితర అంశాల గురించి చర్చించే ఈ చర్చా కార్యక్రమంలో ఉప్పల్ లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, మన్యం కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉప్పల్ లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. లక్ష్మణ్ గారు, ఏంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 8వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కొన్ని రాష్ట్రాల కంటే బీహార్కి త్వరలో ఈ సంవత్సర చివరిలో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో బీహార్పై అయితే కొన్ని ప్రశంసలు జల్లు కురిపించారంటూ తెలుస్తోంది. మరోపక్క బీహార్కి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారనుకోవచ్చా? అంటే బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి, మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని బీహార్కు ఎక్కువ వరాలు ఇచ్చారని మనము అనుకోవచ్చు. కానీ అంటే రాజకీయ కోణం కూడా కొంత ఉంటుంది, లేదని చెప్పలేము. కాకపోతే ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే బిలో పావర్టీ ఎక్కువ బీహార్లో. ఈ రోజుకి కూడా 27% తగ్గలేదు అక్కడ బిలో పావర్టీ. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే 5% బిలో ఉంటే 27% వరకు అక్కడ బిలో పావర్టీ ఉంటే మనం ఏం కంపారిజన్ చేయాలి ఇక్కడ? అందుకని ఆ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి, రాజకీయాలు పక్కన పెడితే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి ఖచ్చితంగా ఏమేమి చేయాలనో అవన్నీ కూడా చేయాల్సిన అవసరమైతే ఉంది. మరి ఎందుకు అంత మరి పావర్టీ అక్కడ ఉంది, బిలో పావర్టీ పీపుల్ ఉన్నారు అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు అక్కడ బీహార్ నుంచి వలస కూలీలు మొత్తం దేశవ్యాప్తంగా వెళ్ళిపోయి పనులు చేసుకొని జీవించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అక్కడ? అంటే అక్కడ ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు రాలేదు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం. సరిగ్గా మనం రాజకీయ కోణంలో కూడా మనం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి ఆ విధంగా అన్ని ప్రకటించారేమని అనుకోవచ్చు. అలాగే ఒక పంటకు సంబంధించి, మినరల్స్ సంబంధించిన ఒక పంటకు బోర్డు పెడతామంటున్నారు, గ్రీన్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. సో అవన్నీ అభివృద్ధిలో భాగంగానే మనం చూడాలి. అంతకు మించి వేరే మనం చర్చించుకున్నా కూడా ప్రయోజనం లేదు. రైట్. అంటే కొన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఎక్కువ కేటాయింపులు ఉండొచ్చు, కొన్ని చోట్ల అంటే ఒక పరిమితిని బట్టి కొన్ని తక్కువ కేటాయింపులు కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు చూసినట్లయితే కొత్త పన్ను విధానంలో దాదాపు 12 లక్షల రూపాయల వరకు పన్ను నుంచి మినహాయిస్తున్నామని చెప్పేసి సీతారామన్ ప్రకటించి, ఈ ప్రకటన ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఏ విధంగా ఉపయుక్తకరంగా ఉండే అవకాశాలు? ఇది ఖచ్చితంగా 12 లక్షల వరకు, అంటే 6 లక్షలు ఉన్న దాన్ని 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం అన్నది మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పెద్ద ఊరట. అది 12 లక్షల వరకు ట్యాక్స్ లేనప్పుడు పెద్ద ఊరట అని చెప్పాలి. ఇవాళ మరి 12 లక్షలు అంటే నెలకు 1 లక్ష అనుకోండి. ఇవాళ ₹1,00,000 ఆదాయం వస్తున్నది అంటే ఆ ₹1,00,000 ఆదాయము దానికి తనకు వచ్చే ఖర్చులు ఎన్ని ఉంటాయి? అందువలన పన్ను మినహాయింపు 12 లక్షల వరకు పెంచడం సబబు. ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలు సంతోషం అయితే పడతారు. కాకపోతే ఏంటంటే మరి ధరలు తగ్గాలి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలి.
అలాగే మెడిసిన్స్ ఇప్పుడేమో చెప్తున్నారు క్యాన్సర్ వ్యాధి ఇంకా 7 వ్యాధులకు సంబంధించి, అంటే ఆ 7 వ్యాధులు ఏవన్నది తెలియడం లేదు ఇంకా. అవును. మొత్తం 8 వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్ కు రాయితీలు ఇస్తున్నాం, అంటే దాని మీద ఎక్సైజ్ డ్యూటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నామని చెప్పారంటే ధరలు తగ్గుతాయి. అవును. ఏ మెడిసిన్స్ తగ్గుతాయి? రొటీన్ గా రెగ్యులర్ గా వాడే మెడిసిన్సా, రేర్ గా వాడేటివే, రేర్ గా వచ్చే జబ్బులువే అనేది చూడాలి. అవును. అది మంచి పరిణామం అని చెప్పాలి. మందుల రేట్లు ఎంత భయంకరంగా పెరుగుతున్నాయి అంటే ఊహించని విధంగా పెరుగుతున్నాయి. రైట్. అలాగే ఇక్కడ పట్టణాల అభివృద్ధికి ఒక ప్లానింగ్ తో 1,00,000 కోట్ల వరకు నిధులు కేటాయించి పట్టణాల అభివృద్ధికి పాటుపడతామని చెప్పి బడ్జెట్ లో చెప్తున్నారు. అవును. అది కూడా ఇవాళ నిజంగా పట్టణాల అభివృద్ధి ఎంత జరిగితే అంత యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. పల్లెటూరులో అక్కడ ఉండి చదువుకున్నా కూడా తను అక్కడ ఆ ఊర్లో ఉద్యోగం దొరకమంటే దొరకదు, అంటే ప్రైవేట్ రంగంలో. అదే నగరాలకు వస్తే ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగాలు దొరుకుతాయి, అనేక అవకాశాలు కనపడతాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీ చూస్తున్నాం కదా, ఇవాళ ఎంత డెవలప్ అయింది. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు అనేటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడో ఒక చోట తనకి ఏదో ఒక జాబ్ దొరుకుతుంది, పార్ట్ టైం జాబ్ అయినా దొరుకుతుంది. చదువుకుంటూ కూడా చాలా మంది ఊబర్లు ఇవన్నీ నడుపుకుంటూ చదువుకుంటూ పోయి ఇక్కడ పనిచేసే ధైర్యం, అంటే ఒక ధైర్యం అనేది వస్తుంది. అందువల్ల నగరాలు ఉపాధి దొరుకుతుంది, చెందాలి. అది కూడా కొంత అవకాశం ఉంది. అయితే ఐటీ సెక్టర్ లో కొత్త చట్టం తీసుకొస్తామంటున్నారు. ఐటీలో ఏమైపోయిందంటే అన్ని మోసాలు అయిపోయాయి, ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. ఈ ఆన్లైన్ మోసాలు అరికట్టకపోతే చూస్తున్నాం కదా ఎంత దారుణంగా వ్యవహరించి ఫోన్లు చేసి భయపెట్టించేసి మోసం చేస్తున్నారు అన్నది ట్యాప్ లో పడిన వాళ్ళు లక్షల డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మనీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఈ చట్టం కఠినతరంగా రావాలి. కఠినతరంగా రాగలిగితే అది ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. చూడాలి ఆ చట్టం ఎలా తీసుకొస్తారు ఏంటి అనేది బిల్లు పెడతామంటున్నారు. తయారు ఆ చట్టానికి సంబంధించి అది కూడా ఒక మంచి పరిణామం అని చెప్పాలి. రైట్ లక్ష్మణ్ గారు. మన్యం కోటేశ్వర గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. కోటేశ్వర గారు నమస్కారం అండి. కోటేశ్వర గారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొన్ని కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి రైతులకి కొంచెం ఉపయోగకరంగా ఉండే విధంగా 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంపు ఈ నిర్ణయం ఏ విధంగా ఉంది? ఇంతకుముందు లక్ష్మణ్ గారు ప్రస్తావించారు, భారత న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం తీసుకొస్తున్నాం, టీడీఎస్ అలాగే టీసీఎస్ రేట్లు తగ్గింపు, ఈ అంశాలను ఏ విధంగా చూడొచ్చు అంటే? ఇప్పుడు ఐటీకి సంబంధించి 12 లక్షలకి మినహాయింపు అనేటువంటిది ఒక స్వల్పమైనటువంటి వర్క్ మాత్రమే. అవును. నేను ఇంతకు ముందే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్త చదివాను. ఆమె నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాని ప్రకారం 12 లక్షలకు మినహాయింపు అంటే ఏడాదికి 80,000 రూపాయలు ట్యాక్స్ పేయర్లకి మిగులుతుంది. 80,000 రూపాయలు మిగలటం అంటే మరి ఇది ద్రవ్యోల్బణానికి అనుగుణంగానే ఉంది. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో కానీ లేదా అంతకు ముందు కానివ్వండి, ఆ 12 లక్షల ఆదాయం లేదా 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా జీవన వ్యయం ఎంత పెరిగింది అనేటువంటిది చూసుకున్నప్పుడు ద్రవ్యోల్బణానికి దగ్గరగా ఉంది. అందుకని ఇది ఒకవేళ ఇది మనకి 80,000 రూపాయలు కనిపించినప్పటికీ పెరిగినటువంటి ఖర్చులతో పోల్చుకున్నప్పుడు ఇది పెద్ద రిలీఫ్ అనేటువంటిది కాదు. ఏమైనా స్వల్ప రిలీఫ్ కే సంతోషపడేటువంటి జనాలు మన దేశంలో ఉన్నారు కనుక అది ఏ మేరకు చేస్తుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సింది. ఇంకా ఉద్యోగ సంఘాల నుంచి లేదా ఇతరత్ర దీనికి ఉన్నటువంటి ఏమైనా షరతులు వర్తిస్తాయి అన్నటువంటి ఏమైనా ఉన్నాయా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అంటే ఇంకో అంశం, ఐటీ చట్టం ఇంకా ఒక వారంలో మళ్ళీ అది అమల్లోకి రాబోతుందని చెప్పేసి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అంటే ఐటీ చట్టం తెచ్చినా దానిలో ఉండేటువంటి ఐటీ వసూళ్లు లేకపోతే దానిలో ఉండేటువంటి సమస్యలు వాటిని పరిష్కరించడానికి ఏదన్నా లూప్ హోల్స్ అరికట్టడానికి అటువంటి దాన్ని తప్ప ఇప్పుడు ఇంకా ఐటీ చట్టం తెచ్చిన తర్వాత ఇంకా ఐటీ మినహాయింపులు పెరగటం లేకపోతే తరగటం అనేటువంటిది ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇది బడ్జెట్ లోనే
ప్రతిపాదించారు కనుక ఆ చట్టం వేరు. ఆ చట్టానికి దీనికి సంబంధం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఏమైనా చూద్దాం ఏం తెస్తారు ఏమిటి, దానివల్ల దేశ ఖజానాకి కానీ లేదా ఐటీ చెల్లించే వాళ్ళకి కానీ ఏం ఉపయోగం ఏంటి అనేటువంటిది మనం తర్వాత చూడొచ్చు. విధి విధానం మీరు చెప్పినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు అనేది, కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంచడం అనేటువంటిది అది లోన్ పరిమితి పెంచడం తప్ప అది రైతుకి ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేటువంటి చూడాలి. ఎంత మేరకు నిజంగా ఆ క్రెడిట్ కార్డు మీద రైతులు పొందగలుగుతున్నారు, బ్యాంకులు ఇస్తున్నాయి ఆ మేరకు అనేటువంటిది ఒకటైతే, అసలు రైతాంగానికి సంబంధించి అసలు కీలకమైనటువంటి సమస్య ఇప్పటికీ ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్నటువంటి ఆందోళన కనీస మద్దతు ధరలు, వాటికి చట్టబద్ధత, అదేవిధంగా కనీస మద్దతు ధరల యొక్క విధానం నిర్ణయించేటువంటి విధానంలో రైతులకు అనుకూలమైనటువంటి మార్పులు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం పెంచాలనేటువంటి ఇవి కీలకమైనటువంటి డిమాండ్. వాటి గురించి ఎక్కడ నిర్మలా సీతారామన్ గారి ఉపన్యాసంలో లేదా ద్రౌపది ముర్ము గారి ఉపన్యాసంలో గాని ఎక్కడ అంటే విధానపరమైనటువంటి ప్రభుత్వ విధానం పరమైనటువంటి ఉపన్యాసంలో గాని ఎలాంటి ప్రస్తావన లేదు. ఆ అంశానికి సంబంధించి కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం గురించి దాన్ని పరిశీలించడానికి 2022 జూలైలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. అది మరి కొద్ది రోజుల్లో మూడు సంవత్సరాలు గడువు 3 సంవత్సరాలు ముగిపోతా ఉంది. ఇంతవరకు అది నివేదిక ఇచ్చిందా, అసలు సమావేశాలు జరుపుతోందా, తాత్కాలిక నివేదిక ఇచ్చిందా, ఏం చెప్పింది అనేటువంటిది ఇంతవరకు ఎవరు మనకు చెప్పేవాళ్ళు లేరు. దాని గురించి ఏం చేస్తారు ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి దల్లేవాళ్ళు అనేటువంటి రైతు నేత ఆమరణ నిరాదీక్ష చేస్తే ఆయనకి ప్రాణాల మీదకి రావడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి లేదు మేము మీతో చర్చలు జరుపుతాము ఫిబ్రవరి 14 అని చెప్పేసి చెప్పింది. ఈ లోపల బడ్జెట్ వచ్చింది. బడ్జెట్ లో దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. రేపు ఏం చెప్తారు? రేపు 14వ తారీఖు చర్చల్లో అంటే నాకు తెలిసినంత వరకు మళ్ళా ఏదో ఒక కాలక్షేప కబుర్లు లేదా గతంలో చెప్పిన వాటిని పునరుల్లేఖించడం లేదా పునరుద్ఘాటించడం తప్ప అదనంగా చేసేది ఏమి ఉండదు అనేటువంటి ఇప్పటికే స్పష్టమైపోయింది. నిజానికి ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఉంటే ఈ పాటికి ఈ బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పి ఆ ఖ్యాతిని వాళ్ళ ఖాతాలోనే వేసుకుని ఉండేవాళ్ళు. అటువంటిది ఏమీ లేదు కనుక అనేది ఒకటి. ఇక మొత్తం మీద చూసినప్పుడు ఏవో క్యాన్సర్ మందులను లేకపోతే సెల్ ఫోన్ల ధరలు తగ్గుతాయట, లేకపోతే విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయట. ఇవాళ నిత్యావసరాలంటే ఇవి కాదు కదా, సెల్ ఫోన్లు లేకపోతే విద్యుత్ వాహనాలు కాదు కదా. ఉప్పు మీద ధరలు తగ్గుతాయా, పప్పు మీద ధరలు తగ్గుతాయా అనేటువంటి జనానికి జిఎస్టీ, నిత్యావసర వస్తువుల రేట్లు అంటే టీవీల రేట్లు తగ్గుతాయా, లేకపోతే ఇంకా వాళ్ళు వాడేది దైనందిన జీవితంలో వాడేటటువంటి వస్తువుల రేట్లు ఏదైనా అంటారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది గతంలో. ఏమిటి? ఇది మన పెట్రోల్ డీజిల్ కు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగితే మేము ధరలు పెంచుతాము, తగ్గితే మేము తగ్గిస్తాము అని చెప్పేసి విధానం అమలు జరిపారు గతంలో. 2022 ఏప్రిల్ 6 నుంచి ఆ రోజు ఏ ధరలు అయితే ఉన్నాయో ఇప్పటికీ అవే ధరలను కొనసాగిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర తగ్గింది. ఇంకా రష్యా నుంచి రాయితీ ధరలకి ఇంకా తక్కువకు తెచ్చుకున్నాం. ఇతర మార్కెట్ లో ఉన్నటువంటి ధరల కంటే రాయితీలకు తెచ్చుకున్నాం. మరి ఆ రాయితీలన్నీ కూడా వినియోగదారులకి ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు? ఎందుకు ఒకే ధరలను ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు? 2022కి ఇప్పటికీ ధరలు తగ్గాయి కదా అంటే ఎవరన్నా సమాధానం చెప్పేటువంటి జవాబుదారీతనానికి నేను మారిపోయారని చెప్పుకునేటువంటి మోడీ గారు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానీ ఇంతవరకు చెప్పరు. కనీసం ఈ బడ్జెట్ లో అయినా తగ్గిస్తారేమోనని అనేక మంది చూశారు. అటువంటిది కూడా ఎక్కడ అటువంటి సూచనలు కానీ లేకపోతే ఆ విధమైనటువంటి కానీ ఏమి లేవు అనేది మనకి స్పష్టమైంది. అందుకని సామాన్యుడికి ఈ బడ్జెట్ తోటి జరిగేదేమీ లేదు. ఇక 2 తెలుగు రాష్ట్రాలకు కూడా అసలు ప్రస్తావనే లేకపోవడం అనేటువంటిది ఏ ఒక స్కీమ్, ప్రత్యేకమైనటువంటి స్కీమ్ అనేటువంటిది మరి ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం ఏమీ లేవు. బడ్జెట్ పేపర్లన్నీ చూసిన తర్వాత ఏమన్నా ఇంకా ఒకటి ఉంటదేమో తెలియదు. ఏదైనా ఉండుంటే డెఫినెట్ గా నిర్మలా సీతారామన్ గారు, ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి బూస్ట్ ఇవ్వడానికైనా చెప్పి ఉండాలి. కానీ అటువంటిది కూడా ఏమి లేదంటే
ఒట్టిస్తరి మంచినీళ్ళలాగా ఒట్టి కబుర్లు తప్ప మరొకటి ఏమీ లేదన్నట్టుగా కనిపిస్తా ఉందనేది నాకు. రైట్. లక్ష్మణ్ గారు విభజన హామీల్లో ఏవైతే పొందుపరిచారో రెండు తెలుగు రాష్ట్రాలకి, అంటే చాలామంది కూడా ఆశగా ఎదురు చూశాడు రెండు తెలుగు రాష్ట్రాలపై రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రజలు. అంటే సామాన్యులకు ఏదో ఊరట కలిగిస్తున్న కొంచెం ఉపశమనం అని చెప్పేసి వేతన జీవులకు అని చెప్పేసి కోటేశ్వరరావు గారు చెప్పారు. మరి అంత ఊరట కాకపోయినా కొంత ఈ వేతన జీవులకైతే 12 లక్షల రూపాయల లోపు ఏవైతే ఆదాయ పన్ను నుంచి మినహాయించారో అది కొంత ఉపశమనం మాత్రమే, కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదైతే అని చెప్పారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలకి ఆశించిన స్థాయిలో ఏమీ నిధులు కేటాయించకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు బడ్జెట్ చదివిన ప్రసంగంలో ఏంటంటే జాతీయ స్థాయిలో డిపార్ట్మెంట్లో అందులో కొన్ని హైలైట్స్ మాత్రమే చెప్తారు. స్టేట్ వైడ్ ఏమి ఏ వాటికి ఎంత అలొకేషన్ జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పుడు బడ్జెట్ పేపర్లు పూర్తిగా చదివితే బహుశా సాయంత్రానికల్లా అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడే కొన్ని ఛానల్లో వార్తలు వస్తున్నాయి, పోలవరం యొక్క నిర్మాణ వ్యయాన్ని సవరించారు. అంటే పెరిగింది కాబట్టి ఆ పెరిగిందని యాక్సెప్ట్ చేశారని, అలాగే ఎత్తు కూడా 41.15 మీటర్లు ఏదైతే ఒరిజినల్ ప్రపోజల్ ఉందో దాన్ని ఆమోదించారు. దానికి సంబంధించి వ్యయం మొత్తం సవరించారని వస్తున్నది. కాబట్టి అది ఒక మంచి పరిణామం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ కు. ఎందుకంటే సవరించింది మేము ముందు కేంద్ర ప్రభుత్వం మేము సవరించము, అదేమన్నా అది మీరే రాష్ట్ర ప్రభుత్వమే భరించాలా, మేము ఎత్తు పెంచదాన్ని కూడా అనుమతించము, మీరు పెంచుకుంటే పెంచుకొని దానివల్ల ఎంత ఎస్టిమేట్ పెరుగుతుందో దాన్ని మీరే భరించాలా అనేది కూడా వివాదం వస్తూ మనం అన్ని చూసాము. ఇప్పుడు ఈ బడ్జెట్ లో మరి దాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటే అది కరెక్ట్ గా, అది సమాచారం కరెక్ట్ అయితే మాత్రం మంచిదే. ఇంకెందుకంటే పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత లేదా నిధులు ఖర్చు పెట్టాలా అని ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే మిగతా వాటి విషయాల్లో కూడా తెలంగాణకు సంబంధించి ఏమైనా కొత్తగా ప్రాజెక్టులు వచ్చాయా, ఏదైనా రైల్వే లైన్లు వచ్చాయా, రైల్వే స్టేషన్లు కొత్తగా వచ్చాయి. ఇప్పుడు ఈ 6-7 జిల్లాల కేంద్రాలకు ట్రైన్లు వెళ్ళడం లేదు ఇప్పుడు. అంటే ఆ ఫెసిలిటీస్ లేవు, వాటిని ఇస్తారు అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉంది. అది ఇప్పుడు మనం డీటెయిల్ రిపోర్ట్ లో చూస్తే తెలుస్తుంది, ఇవ్వచ్చు అని ఇచ్చారు లేదని తెలుస్తుంది. అలాగే మిగతా వాటిల్లో ఇప్పుడు నగరాల అభివృద్ధి అంటున్నారు, ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి, అలాగే విజయవాడ ఔటర్ రింగ్ రోడ్లు అంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఏ వాటికి అలొకేషన్ చేశారు అన్నది బయటకు వస్తే అప్పుడు మనం విమర్శలు చేయడానికి, అన్యాయం జరిగింటే అన్యాయం జరిగిందని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద అన్నిటికంటే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం ఎక్కువ జరిగింది. దాన్ని ఎలా దాన్ని పూరిస్తారు, ఏమి ఆశ చూపిస్తారు, ఈ నిజంగా బడ్జెట్ లో ఏమేమి కేటాయించారు అనేది మనం డీటెయిల్స్ గా వెళ్ళినప్పుడు తెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఏదైనా చేసే ఉంటారు కొన్నన్నా అని అనుకుంటున్నాను, ఎందుకంటే అది ఒకటే వస్తున్నది, పోలవరం ఒకటే. రైట్. కోటేశ్వర గారు, ఈ తావోస్ పర్యటన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించారని విన్నవించినటువంటి అంశాన్ని చూస్తాం. ముఖ్యంగా మీలాంటి విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు, కొంతమంది రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. బీహార్, ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు భాగస్వామ్యంతో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మోదీ ఆ రెండు రాష్ట్రాలకి ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ అని ఒకటి వచ్చాయి, కానీ ఆ విధంగా ఏమన్నా జరిగి ఉండొచ్చు అంటారా? ఇప్పుడు మన లక్ష్మణ్ గారు మరి ఆయన ఏ ఛానల్లో చూసారో తెలియదు, నాకు తెలిసినంత వరకు 41 మీటర్లు అనేటువంటిది అది మొదటి దశ. ఆ మొదటి దశకు సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేషన్ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి అధికారంలో ఉండగానే కేంద్రానికి పంపించారు. దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు అంగీకరించారని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంగీకరించారు అని చెప్పేసి గతంలోనే వార్తలు వచ్చాయి, బడ్జెట్ తో నిమిత్తం లేకుండానే. ఆ మేరకు
సవరించినటువంటి అంచనాను వాళ్ళు పెంచారు తప్ప అవును. పూర్తి రెండో దశ 45 మీటర్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆమోదం తెలపలేదు. ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది ఒకటి. ఓకే. రెండోది, ఏదైనప్పటికీ మొదటి దశ అయినా రెండో దశ అయినా ఏదైనప్పటికీ అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు నిర్మించేటువంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్ తీసుకుంది తప్ప అవును. నిర్మాణ ఖర్చు మొత్తాన్ని వాళ్ళే చెల్లించాలి కదా. నిధుల కేటాయింపు మాత్రం కేంద్రమే చెల్లించాల్సింది కేంద్రమే. పెరిగిన ఖర్చును చెల్లించాల్సింది కేంద్రమే. ఒకవేళ మాకు బాధ్యత లేదు అనడానికి లేదు. ఎందుకని మీరు సకాలంలో నిర్మింపజేయడంలో గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి ఆలస్యం కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఆలస్యం కావచ్చు. ఆ సమయంలో మీరు ఆ రెండు ప్రభుత్వాల మీద చేసినటువంటి ఒత్తిడి ఏమిటి అనేటువంటిది కదా బాధ్యత. వాళ్ళు కదా చూసుకోవాల్సింది. అందువల్ల ఆ పెరిగినటువంటి ఖర్చు అంతా వాళ్ళు భరించాలి. అసలైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆ ప్రాజెక్టు నిర్మాణంతో మునిగిపోయేటువంటి గిరిజనేతర రైతులకి 32,000 దాదాపు 35,000 కోట్ల రూపాయల మేరకు పునరావాస ప్యాకేజ్ కింద పరిహారం చెల్లించాల్సి ఉంది. ఆ పరిహారం గురించి ఇంతవరకు మాట్లాడరు. పరిమితంగా మునిగిపోయినటువంటి దానికి కొంత మేరకు, అది కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత కొంత మేరకు మొన్న ఇచ్చారు. ఈ మధ్యన ఇచ్చారు. కానీ అసలైనటువంటి ఎక్కువ భాగం మునిగిపోయేటువంటి వాళ్ళ సంగతి ఎవరు భరించాలి అనేటువంటిది ఇంతవరకు కేంద్రం తేల్చలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా డిమాండ్ చేయడం లేదు. తర్వాత చూసుకోవచ్చు, మునిగిపోయినప్పుడు మునిగిపోతారు, పోతారు, జనం అమాయక గిరిజనులే కదా అని అనుకుంటున్నారేమో, నాకైతే తెలియదు. అందువల్ల అసలైనటువంటిది అదే అట్లాగే ఉన్నది. అదేవిధంగా విశాఖ ఉక్కుకు సంబంధించి శైలిలో చేర్చడం గురించి కానీ, లేదా దానికి గనులు కేటాయించడం గురించి కానీ అనేక మంది ఆశలు పెట్టుకుని ఉన్నారు అక్కడ కార్మికులు కానీ, లేదా రాష్ట్ర ప్రజానీకం మొత్తం. దానికి సంబంధించినటువంటి ఊసు కూడా దీనిలో లేదనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా జరిగినటువంటి మేలు ఏమిటి అనేటువంటి ఒకటి. మీరు ఇంకోటి అడిగారు, ఏంటది? రైట్. అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఈ ముగించుకొని డైరెక్ట్ గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి కలవటం, అంటే బడ్జెట్ లో ప్రతిపాదనల గురించి ఆంధ్రప్రదేశ్ కొంచెం నిధులు కేటాయించాలన్నాడు. ఇవన్నీ కూడా కొంచెం దవోస్ పర్యటన ముగిసి ఆయన ఢిల్లీ వచ్చేనాటికే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ కేటాయింపుల్ని అన్ని ఖరారు చేసి హల్వా వండి బడ్జెట్ పత్రాలని ముద్రించడం ప్రారంభించారు. ముద్రించడం ప్రారంభించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ఆ తర్వాత ఇంకా 2 రోజుల తర్వాత మన RSS సంస్థలు కొన్ని వెళ్ళి, స్వదేశీ జాగరణ మంచి, ABP ఇట్లాంటి వాళ్ళు వెళ్ళి కూడా దానికి అంత కేటాయించాలి ఇంత కేటాయించాలి అని చెప్పేసి అడిగినట్టు కూడా వచ్చింది. ఆల్రెడీ బడ్జెట్ పత్రాలు ముద్రణ అయిపోయిన తర్వాత ఇది జనాన్ని మభ్యపెట్టి మేము కేంద్రాన్ని అడిగామని పేపర్లలో లేదా టీవీ ఛానల్స్ లో వార్తల కోసం, మెహర్బానీ కోసం తప్ప అప్పటికే అయిపోయింది. అప్పటికే ముద్రణ కూడా హల్వా వండటం కూడా ప్రారంభించారు కదమ్మా. ఈ నెలలు అడిగితే అవి మారుస్తారా? ఆ పత్రాలు మారుస్తారా? అందుకని దానివల్ల జరిగేది ఏమీ లేదనేటువంటి ఒకటి. పోనీ చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి ఎవరిని తెచ్చారా అంటే అట్రాక్షన్ కూడా లేదు. గతంలో జరిగినటువంటి దావోస్ సమావేశాలకి మొదటి 5 సంవత్సరాల్లో ఆయన వెళ్ళినప్పుడు 18.5 లక్షల కోట్ల మేరకు ఆసక్తి కనపరిచారని, లేదా మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నామని చెప్పేసి అప్పుడు పెద్ద ఎత్తున చెప్పారు. దానిలో వచ్చినటువంటి రియలైజ్ అయినటువంటి అమౌంట్ ఎంత? చాట్ జీపీటీలో కొడితే మీకే ఎవరికైనా తెలుస్తుంది. ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్ళు 5-12 60,000 కోట్లు. ఆ తరువాత ఆ ఒప్పందాల అమల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత మరొక 40-45,000 కోట్ల మేరకు రియలైజ్ అయ్యాయి. అంటే 18.5 లక్షల కోట్లు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగితే ఆచరణలోకి రియలైజ్ అయింది 1,00,000 కోట్లు మాత్రమే. ఆ నేపథ్యాన్ని చూసినప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసినటువంటి హడావుడి కూడా అది ఏ మేరకు అవుతుంది ఏమిటి అనేటువంటిది చూడాలి. ఆ మేరకు హడావుడి కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అక్కడ అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. రైట్. ఉప్పల్ లక్ష్మణ్ గారు,
లక్ష్మణ్ గారు, అంటే తెలంగాణలో కొన్ని కేంద్రం అమలు చేస్తున్నటువంటి కొన్ని అంటే పసుపు బోర్డు అవ్వచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర పథకాలు, బయ్యారం ఉక్కు కర్మాగారం అవ్వచ్చు, ఇవన్నీ కూడా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా అంటే చాలామంది ముందుగానే ఒక విమర్శలు అయితే ఉన్నాయి. ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక విధంగా నిధుల కేటాయింపు, మరో ఇంకా వేరే పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు వేరే విధంగా కేటాయిస్తున్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక మనకు రాష్ట్రాలకు సంబంధించి ఏమైనా నిధులు ప్రత్యేకంగా రాలేదు. ఇందాక నేను చెప్పాను కదా, కొన్ని నగరాల అభివృద్ధి విషయంలో కానీ, మెట్రో రైళ్ల విషయంలో కానీ, అలాగే అన్ని జిల్లా కేంద్రాలకు రైల్వే లైన్లు కానీ, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా వస్తుంది సమాచారం అనుకుంటున్నాను. ఒకవేళ ఇవ్వకుండా తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసి ఉంటే మాత్రము ఖచ్చితంగా అది తప్పే అని చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆశించినంత అభివృద్ధి లేదు. తెలంగాణ అంటే ఓకే, నేచురల్ గానే అది అభివృద్ధి చెందుతూ ఉంది. ఎందుకు? హైదరాబాద్ సిటీ వలన. హైదరాబాద్ సిటీలోనే 60% రెవెన్యూ వస్తున్నది. సరే, గత పాలకులు కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు, అవినీతి ఏం జరిగింది, ఈ కొన్ని దుబారా ఖర్చు పెట్టారు, అవన్నీ వేరే అంశాలు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే అభివృద్ధి పదంలోనే ఉన్నది. జీడిపిలో కానీ అన్నిట్లో కూడా తెలంగాణ ఏమీ తప్పుపడడానికి వీల్లేని విధంగా ఉంది, అప్పులు ఉన్నా కూడా. ఇంకా అయితే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ప్రధానంగా ఖచ్చితంగా గోదావరి జలాలను కృష్ణా జలాలకి తీసుకొచ్చేటువంటిది 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఉపయోగం ఉంది ఆ ప్రాజెక్టు. గత ఎన్నికల ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము క్లియర్ గా చెప్పింది, నదుల అనుసంధానము విధానాన్ని మేము స్వీకరిస్తాము అని. బట్ ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా ఆ ప్రాజెక్టులకు సంబంధించిన మరి ఏదైనా ప్లానింగ్ కానీ లేకపోతే ఇవి చేయబోతున్నామని కానీ చెప్పలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్ గా మననే రీసెంట్ గా ప్రధానమంత్రిని కలిసి గోదావరి జిల్లాలు కృష్ణాలకి తీసుకొచ్చేది దానికి సంబంధించిన ప్రతిపాదన ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా మనకు తెలుసు, పాలమూరు రంగారెడ్డి చాలా ఇంపార్టెంట్. అది చాలా వెనకబడినటువంటి ప్రాంతము, మెట్ట ప్రాంతాలు. కృష్ణా వాటర్ మీద అక్కడ ఇంకా 3-4 ప్రాజెక్టులు కట్టే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి విషయంలో మరి ఇక్కడ అంత ఇవాళ ఎక్స్కవేషన్ కాస్ట్ బాగా పెరిగిపోయింది, నిర్మాణాల వ్యయము విపరీతంగా పెరిగినప్పుడు రాష్ట్రాల ఆర్థిక వనరులు సరిపోవు ఎక్కడ కూడా. ఖచ్చితంగా కేంద్రము వాటి విషయంలో, ప్రాజెక్టుల విషయంలో నిధులు అనేది ఇచ్చి తీరాలి. ఇదిగో మేము ఈ సహాయం చేస్తాము, మీరు మిగిలినది మీరు చూసుకుని ప్రాజెక్టు టేకప్ చేయండి అని చెప్తాం. అదంటే పోలవరం అంటే విభజన చట్టంలో పెట్టారు కాబట్టి విధి లేక ఇచ్చారు అనుకుందాం. కానీ మిగతా విషయాల్లో మరి ప్రయోజనం ఉందా లేదా? ఇప్పుడు ఆ ప్రాజెక్టు వస్తే ప్రాజెక్టు వ్యయము ఎలా రికవరీ చేసుకోవాలి అంటే, సాగు భూమి ఎంత, దాని వచ్చే ఆదాయం ఎంత అని లెక్కలేస్తున్నారు. అలా వేయకూడదు. సాగునీరు అనేది రావాలి, నీకు అలా లెక్కలేసుకుని బిజినెస్ చేస్తారా? ఏమన్నా కాదు కదా, ఇదేనా వ్యాపారం? పూర్వకాలం అలా చేశారా? మిగతా ప్రాజెక్టులన్నీ అలా కట్టారా? అందువల్ల ఇప్పుడు ఏమైంది, అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కర్ణాటక మొత్తం మన కృష్ణా వాటర్ ఎంత వినియోగించుకుంటుందో మనం చూస్తున్నాము. పైన అప్పర్లో వాళ్ళు ఉపయోగించుకోవడం వల్ల మనకి కింద ఇబ్బందులు వస్తున్నాయి. ప్రాజెక్టులు వాటర్ ఉండటం లేదు. మరి గోదావరి నీటిని తరలించడం వల్ల ప్రయోజనం 2 రాష్ట్రాలకు ఉన్నప్పుడు మీనమేషాలు లెక్క వేయాల్సిన అవసరం ఏంటంటే, కేంద్రం ఖచ్చితంగా ముందుకు రావాలి. ఈ నదుల అనుసంధాన విషయంలో ఖచ్చితంగా నిధులు ఇవ్వాలి. అది మరి ఎక్కడ ఈ బడ్జెట్ లో ఆ ఇరిగేషన్ కు సంబంధించిన అంశాలు ఏమి ప్రస్తావన చేసినట్టే నాకైతే నేను విన్నా కానీ చూడలేదు. ఆమె ఒక్క మాట కూడా ఎక్కడ ప్రస్తావన చేయలేదు. అవును, రైట్. కోటేశ్వర గారు, వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి నిర్మలా సీతారామన్ చెప్పారు. అంటే ప్రతి ఎన్నికల్లో కూడా దీన్నే ఈ మధ్య ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 100
అంటే దాదాపు 10,000 చొప్పున వైద్య విద్యా సీట్లు పెంచేదానికి అవకాశం ఇస్తున్నాము. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి అంశాన్ని ఏ విధంగా ఒక వైద్య విద్యను అభ్యసించాలనే విద్యార్థులకు ఏ విధంగా ఉపయుక్తకరం ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు గతంలో మనం ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంజనీరింగ్ సీట్లు పెంచడాన్ని మనం చూసాం. అంటే మన దేశ అవసరాలకు మించి ఇంజనీరింగ్ సీట్లు లేదా కాలేజీలను పెంచడం వలన ఇంజనీరింగ్ విద్యలో ఏ విధమైనటువంటి నాసిరకం గ్రాడ్యుయేట్లు తయారయ్యారో అది కూడా మనం చూసాం. ఇప్పుడు మెడికల్ దానికి సంబంధించి ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశంలో జనాభాకు అనుగుణంగా వైద్యుల సంఖ్య తక్కువగా ఉన్నది అనేటువంటి వాస్తవం. దాన్ని నిజంగానే పెంచాలి, సీట్లని దానికి అనుగుణంగానే పెంచాలి. అందుకని ఈ ప్రతిపాదన అనేటువంటిది దీన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉనికిలో ఉన్నటువంటి అనేక వైద్య కళాశాలలు ప్రైవేట్ రంగంలో కొన్ని ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో కొన్ని ఉన్నాయి. ఈ వైద్య కళాశాలల్లో ఉన్నటువంటి బోధనా సిబ్బంది లేదా వాళ్ళ అవసరాలు ఇవన్నీ చూసినప్పుడు చాలా కొరతగా ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో డాక్టర్లు కాని వాళ్ళకు కూడా స్ట్రెత్ కోర్టు వేసి వీళ్ళే డాక్టర్లు అని చెప్పేసి తనిఖీల సందర్భంగా చూపించారనేటువంటిది మన మీడియా అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అదేవిధంగా తగినంత మంది పేషెంట్లు లేకుండా కొన్ని చోట్ల కాలేజీలని కొత్తగా కడుతున్నారు. మరి అటువంటి చోట్ల డిగ్రీ ఇచ్చి పంపిస్తే, ఇంజనీరింగ్ అంటే డిగ్రీ ఇచ్చి పంపిస్తే ఇబ్బంది లేదు. కానీ మెడికల్ కాలేజీల్లో కూడా ఆ విధంగా డిగ్రీ ఇచ్చి పంపిస్తే రోగుల ప్రాణాలకి గ్యారెంటీ ఏమిటనేటువంటి ప్రశ్న కూడా తలెత్తే అవకాశం ఉంది. అందుకని సైమల్టేనియస్ గా పెంచాలి. అట్ ది సేమ్ టైం అందుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది ఇలాంటి వాటన్నిటిని కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ బాధ్యతను కేవలం మెడికల్ సీట్లు మంజూరు చేశాము, మిగిలిన బాధ్యత అంతా రాష్ట్రాలదే, మీరే చూసుకోండి అని కనుక కేంద్ర ప్రభుత్వం చెప్పేట్లయితే అది రాష్ట్రాల మీద భారం పడేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వ రంగంలోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాదిరే ప్రతి రాష్ట్రంలో వాళ్ళు పెట్టదలుచుకున్నటువంటి ప్రతి జిల్లాకి కాకపోయినా కనీసం పెద్ద జిల్లాలకి 20 లక్షలు 30 లక్షలు జనాభా ఉన్నటువంటి జిల్లాలకైనా కానీ ఒక ఎయిమ్స్ లాంటి దాన్ని కేంద్ర ప్రభుత్వమే కనుక ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా వైద్య కళాశాలలు ఇవన్నీ కనుక చేస్తే కొన్ని ప్రమాణాలని అమలు జరపడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల జనాభాకు కూడా ఉపయోగం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. రైట్. ఉప్పల్ లక్ష్మణ్ గారు, అంటే ముఖ్యంగా దేశంలో ఏదైనా ఉపాధికి ముఖ్యమైనది ఎంఎస్ఎంఈలు, వాళ్ళకి ఊరట కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం అంటే కొన్ని అంశాలను ప్రస్తావించిందిలే, కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి లాభకరంగా వాళ్ళు ఎంఎస్ఎంఈలు పెట్టుబడులు పెట్టడానికి, ఉపాధి కల్పనకు ఏ విధంగా చేస్తే కేంద్రం వాళ్ళకు ఉపయుక్తకరంగా ఉంటుంది అనుకోవచ్చు? ఎంఎస్ఎంఈలో ఇప్పుడు లోను సౌకర్యం కూడా పెంచారు. తర్వాత ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే బ్యాంకులు లోన్ ఇచ్చే విషయంలో బాగా సతాయిస్తారు మధ్యతరగతి వాళ్ళు, చిన్న వ్యాపారస్తులు. సరే, పెద్దగా ఇప్పుడు ఎంఎస్ఎంఈలకు 20 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా బడ్జెట్ లో ప్రతిపాదనలు పెంచారు. అంటే దాని అర్థం ఏంటి? సులభంగా లోన్ రావటం వలన పరిశ్రమలు, అంటే చిన్న తరహా పరిశ్రమలు కానీ, మోస్తరు పెద్ద తరహా పరిశ్రమలు కానీ పెట్టుకోగలుగుతారు అని కదా దాని అర్థం. అవును, 20 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో మరి అనుమతులు అన్నవి ఊకే సింగిల్ విధానం అంటారు, అదే చెప్తారు. కానీ అవును, ప్రధానంగా బ్యాంకుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు సతాయించే విధంగా, ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకొని మొదలు పెడతాడు వాడు, బ్యాంకుల్లోనే ఇకపోతే ఆగిపోయా, లేట్ అయిపోతే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి.
దాన్ని ఏ విధంగా మానిటరింగ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వము, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేదా రిజర్వ్ బ్యాంకు అంటే ఏమీ లేదు. ఇవాళ ప్రైవేట్ బ్యాంకులు వచ్చిన తర్వాత కూడా కొన్ని వచ్చాయి, వాళ్ళతో పోటీ పడుతున్నాయా మిగతా బ్యాంకులు అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉండే బ్యాంకులు అంటే పోటీ పడడం లేదు. కానీ సిస్టమ్ బాగుంటుంది, కానీ పోటీ పడడం లేదు. అలాగే ఏమైపోతున్నది, ఎవరు ఫ్రాడ్ చేస్తారో వాళ్ళకు అంటే అవినీతికి ఎవరు పాల్పంటారు, ఎవడు డబ్బులు ఇస్తాడు, బ్యాంకులు కూడా దిగజారిపోయి లోన్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. మేనేజర్ చూసాం కదా, అనేక కేసుల్లో పట్టుబడింది. అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నట్టు ప్రభుత్వ భూములు కూడా ప్రైవేటు భూములుగా సర్టిఫికేట్ తీసుకొచ్చి పెడితే లోన్లు ఇచ్చినటివి తీరా వెరిఫై చేస్తే ప్రభుత్వ భూములను తేలటం, ఆ డబ్బులు వాడు కట్టకుండా పారిపోవటము, వాడి దగ్గర ఆస్తులు లేకపోవటం, వేలు వేయడానికి కూడా ఏమీ లేకపోవటం, ఇవన్నీ కూడా అన్నిటికీ మూలం అవినీతి. మరి పరిశ్రమలలో అంటే పరిశ్రమల స్థాపనలో జరిగేటువంటి పర్మిషన్లలో కానీ లోన్ల విషయంలో కానీ ఎందుకు అవినీతికి పాల్పడుతున్నారు, దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. అది కింద చేయగలిగితే పరిశ్రమలు త్వరగా వస్తాయి, ఉపాధి పెరుగుతుంది, అలాగే రెవెన్యూ కూడా పెరుగుతుంది, ఇప్పుడు కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు తను ఎక్కడో బయట పని చేసుకునేటప్పుడు కూలీ నాలి చేసుకొని చిన్న చిన్న షాపుల్లో పనిచేసే వాడికి 5,000 10,000 జీతం ఉంటే పరిశ్రమలు రావటం వలన అతనికి 20,000 20,000 వచ్చింది అనుకోండి, కొనుగోలు శక్తి పెరుగుతుంది కదా, పెరగడం వల్ల రెవెన్యూ కూడా పెరుగుతుంది కదా. వీటిని పగడ్బందీగా చేయటంలో పూర్తి ఉదారత అంటే నిర్లిప్తత కనిపిస్తున్నాయని నేనైతే అనుకుంటున్నాను. రైట్. కోటేశ్వర గారు, ఎంఎస్ఎంఈలకి సంబంధించి మన దేశంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేదా గడిచిన 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ఎన్డీఏ అధికారంలో ఉన్నా కానీ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేశారనేది ఒక వాస్తవం. కేవలం కార్పొరేట్లు లేదా పెద్ద పరిశ్రమల మీద ఆశలు పెట్టుకొని అవే మొత్తం దేశాన్ని నడిపిస్తాయి అనేటువంటి భ్రమలు కావచ్చు, లేకపోయేట్లయితే ఇతరత్ర కారణాలు ఏమైనప్పటికీ ఎంఎస్ఎంఈలని నిర్లక్ష్యం చేశారు. మనం చూసాం, చైనా అనుభవం చూసినా, వియత్నాం అనుభవం చూసినా ఎంఎస్ఎంఈల ద్వారా వాళ్ళు సృష్టించినటువంటి అద్భుతాలు ప్రపంచమే ఇవాళ నివ్వెరపోతా ఉంది. వాటి ఎగుమతుల్లో ప్రధానమైనటువంటిది ఎంఎస్ఎంఈల ద్వారా. ఎంఎస్ఎంఈలతో వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటంటే తక్కువ పెట్టుబడితోటి తక్కువ వ్యవధిలో పరిశ్రమలు లేదా వాణిజ్యం ఉనికిలోకి వస్తుంది. రెండవది, ఎక్కువ మందికి స్థానికంగా, ఎందుకంటే ఎంఎస్ఎంఈలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అదే భారీ పరిశ్రమలు అంటే దానికి అవసరమైనటువంటి లాజిస్టిక్స్ లేకపోతే ఇటువంటి వాటన్నిటితోటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెట్టడానికి అవకాశం ఉంది. అటువంటిది ఎంఎస్ఎంఈలతోటి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఉపాధి కలుగుతుంది, తద్వారా కొనుగోలు శక్తి, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ మన దేశంలో మనం చూసాం, ఒక 2 సంవత్సరాల క్రితం కరోనా అయిపోయిన తర్వాత ఎంఎస్ఎంఈలకి ప్రభుత్వ రంగ సంస్థలే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసినటువంటి వస్తువులకి లక్షల కోట్ల రూపాయలు బకాయి పడి వాళ్ళని ఎంత ఏడిపించాయో మనకు తెలుసు. ఇప్పటికీ ఎంఎస్ఎంఈలకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు 50 నుంచి 50,000 నుంచి 1,00,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని చెప్పేసి కొన్ని వార్తలు చదివితే తెలుస్తాను. అందువల్ల ఎంఎస్ఎంఈలని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రెండవది, దేశంలో ఉపాధి అనేటువంటిది తగ్గిపోతా ఉంది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఉపాధి రహితమైనటువంటి వృద్ధి, ఉపాధి రహితమైనటువంటి ఆధునిక పరిశ్రమలు, పాత పరిశ్రమలన్నింటినీ మూసివేసి కొత్త పరిశ్రమల వైపు వెళ్తున్నటువంటి వాళ్ళు, కొత్త పరిశ్రమల్లో రోబోటిక్స్ కావచ్చు లేదా యాంత్రీకరణ, ఆటోమేషన్, ఇవన్నీ వచ్చిన తర్వాత ఉపాధి అనేటువంటిది తగ్గుతుంది. ముఖ్యంగా స్కిల్డ్ లేబర్ కి మాత్రమే కొన్ని చోట్ల ఉంటది, అన్స్కిల్డ్ లేబర్ కి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ అసంతృప్తిని గమనించి ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాలన్నట్టుగా ఇప్పుడు ఎంఎస్ఎంఈ గురించి చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ప్రకటించినటువంటి విధానాన్ని అమలు చేస్తున్నా కానీ దీని ఫలితాలు ఇమీడియట్ గా వస్తాయంటే ఇమీడియట్ గా రావు. ఎందుకంటే వీళ్ళు చెప్పగానే వెంటనే బ్యాంక్ వాడు, మన లక్ష్మణ్ గారు చెప్పినట్టు బ్యాంక్ వాడు వెంటనే సిద్ధంగా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడు. ఒకవేళ ఇచ్చినా గానీ
ఇచ్చినా గానీ ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏమిటి? నిన్న ఆర్థిక సర్వేలో కూడా చెప్పారు. అవును. ఎగుమతి అవకాశాలు, విదేశీ ఎగుమతి అవకాశాలు. మన దేశంలో వస్తువులు తయారీ చేయడం ఒక సమస్య అయితే, తయారు చేసినటువంటి వాటిని మన దేశంలో కన్జ్యూమ్ చేయడానికి తగినంత రాబడి లేదు జనానికి అనేటువంటిది ఒక సమస్య అయితే, ఎగుమతి చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు కూడా లేవు మనకి. ఐటీ రంగంలో, సేవా రంగంలో ఎగుమతులు తప్ప వస్తు రంగంలో మన ఎగుమతులు అనేటువంటి అంత అట్రాక్టివ్ గా లేవు. నాణ్యతా పరంగా కావచ్చు, లేదా ధరల పరంగా కావచ్చు. చైనా లేదా వియత్నాం వాటితో పోల్చుకుంటే మన వస్తువులు పోటీ పడలేకపోతున్నాయి. అందువల్ల ఇది ఏ మేరకు అమలు జరుగుతుంది? ప్రకటనలు గొప్పగానే ఉండొచ్చు కానీ ఆచరణలో ఇది ఏ మేరకు జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. చూసిన తర్వాత మాత్రమే మనం కామెంట్ చేయం. ఇప్పుడే దీనివల్ల ఫలితం లేదనో, లేకపోతే ఇంకోటనో, లేదా ఇంకొక ఎక్స్ట్రీమ్ వెళ్ళి మొత్తం అద్భుతాలు జరుగుతాయని చెప్పక్కర్లేదు. ఫలితం ఉండదు అని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం అబ్జర్వ్ చేయాల్సిందే అనేది నాకు. రైట్. లక్ష్మణ్ గారు, ఉప్పల్ లక్ష్మణ్ గారు, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా ముద్రా యోజన కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి కూడా అంటే చిన్న చిన్న చిరు వ్యాపారులకు ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో వాటికి ఏ విధంగా ఉపయుక్తకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు ముద్రా లోన్ల వరకు ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఏంటంటే 30 కోట్ల మంది వరకు వాటిని ఉపయోగించుకుంటున్నారు, లోన్లు తీసుకున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని నడుపుకుంటున్నారని ఒక సమాచారం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఇక్కడ లోన్లు తీసుకున్న తర్వాత ఆ వ్యాపార సంస్థలు నడుపుకుంటున్నారా లేదా, రీపేమెంట్ జరుగుతున్నదా లేదా అన్నది రెండు ఇంపార్టెంట్. కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకి ముద్రా లోన్ల వలన ఎలాంటి షూరిటీలు లేకుండా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ వ్యాపారాలు జరగలేదనుకోండి, కట్టలేని పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే ఇన్స్టాల్మెంట్స్ అంటే ఈఎంఐలు నెలవారీ కట్టకపోతే 2 సార్లు 3 నెలల తర్వాత భయంకరంగా వేధిస్తున్నాయి బ్యాంకులు. ఇంటికి రావడం, నోటీసులు ఇవ్వడం. అలాగే ఏం చేస్తున్నారు, ఈ మధ్య కొత్త సిస్టమ్ వచ్చింది కదా, రికవరీ ఏజెన్సీలకు అప్పగిస్తారు. బ్యాంకులు కాకుండా రికవరీ ఏజెన్సీలకు. ఆడ రికవరీ ఏజెన్సీలకు వానికి అసలు మర్యాద అనేది తెలియదు, గౌరవం అనేది తెలియదు, వాడికి ఏమీ తెలియదు. ఎవడో రౌడీలు గ్యాంగ్ రికవరీ ఏజెన్సీలో పెట్టుకుంటే వాడొచ్చి బెదిరించడము, ఇంట్లో సామాన్లు ఎత్తపోవడము, వీధిలో అందరి ముందర అగౌరవపరచడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక దిక్కు మంచి జరుగుతున్నది అనుకుంటే రెండో వైపు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఏంటి అసలు ఎందుకు అక్కడ ఒకవేళ ఆ బిజినెస్ లో నష్టమో లాంటి సరిగా జరగకుండా కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు అది నిజమా కాదా అన్నది ఎందుకు ప్రభుత్వం వెరిఫై చేయటం లేదు వాళ్ళ విషయంలో? ఇప్పుడు అనుకుంటారు, ఈ వీధిలో నేను ఒక బంకు పెట్టుకుంటాను, ఇందులో వస్తువులు పెట్టుకుంటాను, అమ్ముతాను, జరుగుతుంది అని ఆశపడతాను, పెట్టుకున్నాడు అనుకున్నాను. కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు అది సరిగా జరగదు అనుకో. అతనికి ఆర్థిక పరిస్థితి ఏంది, అక్కడ పరిస్థితులు ఏంది అని స్టడీ చేసి ప్రభుత్వము ఇంకా రాయితీలు ఎందుకు ఇవ్వకూడదు, వాటి మీద అసలు రుణమాఫీ ఎందుకు చేయకూడదు అని నా ప్రశ్న. అలాంటి వాళ్ళు 1000 కోట్లు రుణమాఫీ చేస్తా మీరు కూర్చున్నారు, వన్ టైం సెటిల్మెంట్ పేరుతో 1000 కోట్లు ఎగ్గొడుతున్నారు. వాళ్ళు తీసుకునేది 30,000, 50,000, 1,00,000. మీరు మాఫీ చేస్తే ఏంటి, సొమ్ము పోయేది ఏముంది మీ ప్రభుత్వ సొమ్ము? ఎందుకు సర్వే చేయరు, ఎందుకు స్టడీ చేయరు, ఎందుకు వాళ్ళతో మాట్లాడరు? ఆ రికవరీ ఏజెంట్ వచ్చి వాడు హింస పెట్టి వెళ్ళిపోతున్నాడు. నాకు తెలిసిన వాళ్ళకి అలా జరిగింది. అందువలన ప్రభుత్వం ఎంతసేపు ఏంటంటే ఓటర్లను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రాలు కానీ బడ్జెట్ ప్రవేశపెట్టి దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవటం. తీరా ప్రాక్టికల్ గా అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని మీద దృష్టియే పెట్టడం లేదు, పట్టించుకోవడమే లేదు. అది కరెక్ట్ కాదు. రైట్. కోటేశ్వరరావు గారు, సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయిస్తామని అంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే కేంద్ర ప్రభుత్వం ఏవైతే సంస్కరణలు తీసుకొస్తాయో వాటిని ఏ ప్రభుత్వాలు అయితే అమలు చేస్తాయో
వాళ్ళకి ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. ఈ సంస్కరణలని దొడ్డిదారిన బలవంతంగా రుద్దేటువంటి వ్యవహారం. గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి విద్యుత్ సంస్కరణలను అమలు జరిపేట్లయితే అమలు జరిపేందుకు అంగీకరించినటువంటి రాష్ట్రాలకు మన FRBM చట్టం కింద ఉన్నటువంటి రుణ పరిమితిలో 0.5% మేము అదనంగా తీసుకోవడానికి ఇస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. దాని మేరకు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆ ఫెసిలిటీని కూడా ఉపయోగించుకుంది. అంటే ఎక్కడ ఏ అవకాశం ఉంటే అక్కడ. దానిలో భాగంగానే విద్యుత్కి మీటర్లకి అంటే ముందుగానే డబ్బులు రీఛార్జ్ చేసుకునేటువంటి మీటర్ల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అంగీకరించారు. ఆ అంగీకరించిన దాని ప్రకారం రైతుల నుంచి ప్రతిఘటన వచ్చింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా విద్యుత్ మీటర్లు కనుక బిగిస్తే పగలగొట్టుకుని కూడా పిలుపుచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ తెలుగుదేశం వాళ్ళే విద్యుత్ మీటర్లను బిగిస్తున్నారు. అందువల్ల బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుతా ఉంది. దానికి బిస్కెట్ వేసినట్టుగా 0.5%, 1% లేకపోతే ఇంకోటో ఆ విధమైనటువంటి వెసులుబాటు ఇచ్చి రుణాలు తీసుకోమని ప్రోత్సహిస్తా ఉంది. ఇవ్వాల్సింది రుణాలు, వాళ్ళ సొమ్మేం పోయింది? రుణాలు తీసుకుంటే అప్పులు పాలయ్యేది రాష్ట్రాలు. గ్రాంట్లు ఏమన్నా ఇస్తున్నప్పుడు అని అనుకుంటే గ్రాంట్లు కాదు, రుణాలు తీసుకోవడానికి అనుమతిస్తాం. అందువల్ల దానివల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి అదే తెలంగాణ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు తెలివిగా ఏం చేసిందంటే రైతులకి లేదా వినియోగదారులకి నేరుగా మేము మీటర్లు పెట్టాం కానీ మన సబ్ స్టేషన్స్ వరకు మేము మీటర్లు పెడతామని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకుని వాళ్ళు కూడా ఆ మేరకు సహాయం రుణాలను పొందారు కేసీఆర్ ప్రభుత్వం. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే సంస్కరణలను దొడ్డిదారిన బలవంతంగా రుద్దేటువంటి వ్యవహారం. ఇలాంటి పనులు కనుక చేసేట్లయితే అది ఎవరి మీద వస్తుందంటే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ విద్యుత్ రంగంలో అటువంటి పెరుగుదల అవకాశం ఉంది. అందువల్ల దీనివల్ల రాష్ట్రాలు ఏ మేరకు లబ్ధి పొందటం కాదు, లబ్ధి పొందేటువంటి లేదు, అప్పులు పాలవుతాయి తప్ప మరొకటి కాదు. రైట్. లక్ష్మణ్ గారు, ఓవరాల్గా చూస్తే ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సామాన్యులకు ఊరట కలిగించే ఉందా, లేకపోతే మధ్యతరగతికి ఏ విధంగా ఉంది, మరో పక్క వేతన జీవులకి ఏ విధంగా ఉంది, రైతులకి ఏ విధంగా ఉంది? ట్యాక్స్ తగ్గే ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు లేకుండా చేయటము, అలాగే స్లాబ్ రేట్లు కూడా తగ్గించటం వలన కాస్త మధ్యతరగతి వాళ్ళకు ఊరటగా ఉంది. అలాగే వేతనాల మీద బతికేటువంటి శాలరీల మీద బతికే వాళ్ళకు కూడా కొంత ఊరట కలిగింది. కానీ ఇంకా ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ప్రధానంగా రైతులు, వ్యవసాయ రంగం చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. వాటి విషయంలో మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? లోన్లు తీసుకునే విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రైవేటు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. మూడోది ఇన్పుట్స్ కానీ లేకపోతే విత్తనాలు కానీ లేకపోతే ఎరువుల ధరలు కానీ ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు సబ్సిడీలు ఇస్తామని చెప్తున్నారు, యూరియా ఇస్తున్నాము ఓకే, అలాగే ఇన్పుట్స్ కు కొన్నిటికి సబ్సిడీలు ఇస్తున్నాము ఓకే. సబ్సిడీ ఇస్తున్న పర్సెంటేజ్ ఎంత, రేట్లు పెరుగుతున్న పర్సెంటేజ్ ఎంత ఎవరీ ఇయర్? పెరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు? అవి కొనలేని పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది కూడా ఇవాళ ప్రభుత్వం బడ్జెట్ లో మరి స్పెసిఫిక్ గా ఏం చెప్పడం లేదు. కానీ అంటే డీటెయిల్డ్ గా రిపోర్ట్స్ ఏమన్నా ఇప్పుడు వస్తాయేమో తెలియదు. రైట్. రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలదే అన్న విధానంలో పోతుంది మొదటి నుంచి కూడా. అది కరెక్ట్ కాదు. రైట్. కోటేశ్వర గారు ఆదుకోవాల్సి. రైట్. కోటేశ్వర గారు చెప్పండి. అంటే
ముఖ్యంగా ఈ ప్రతి జిల్లాకి ఒక క్యాన్సర్ ఆసుపత్రిని అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి నిర్మలా సీతారామన్ చెప్పారు. మరో పక్క అంటే ఇప్పుడు పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా అభివృద్ధి చెందుతో ఈ జబ్బులు కూడా అదే విధంగా పెరిగిపోతున్నాయి. సామాన్యులకి ఇది పెనుభారంగా పరిణమించింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు, క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు, కానీ ఈ వైద్యం సంబంధించినటువంటి ఏమీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏ విధంగా ఉపయుక్తకరంగా ఉండాలంటే కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? నేను ఇందాక చెప్పినట్టుగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లాంటి వాటిని, అంటే ఇప్పుడు ఢిల్లీలోనో లేకపోతే రాష్ట్ర రాజధానుల్లోనో ఏర్పాటు చేసినంత భారీ స్థాయిలో కాకపోయినప్పటికీ ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మినీ స్పెషలైజేషన్, అన్ని స్పెషలైజేషన్ ఉండేటువంటి, ఇప్పుడు ఎట్లాగైతే అనేక నగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఎట్లాగైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా మినీ ఎయిమ్స్ ని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేయడం ద్వారా ఉపయోగం ఉంటుంది. వాటికి అనుబంధంగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం ద్వారా తగినటువంటి శిక్షణ ఉంటుంది. అటు జనానికి, అంటే రోగులకి ఉపయోగం ఉంటుంది, వైద్య విద్యార్థులకి ఉపయోగం ఉంటుంది, రాష్ట్రాల మీద భారము తగ్గుతుంది. అందువల్ల ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి ఆ రంగంలో అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఉప్పల్ లక్ష్మణ్ గారు. రైట్. చివరిగా కోటేశ్వర గారు, మొత్తానికి ఇదైతే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ సామాన్యుల బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. మరి ఇది సామాన్యులకి ఊరట కల్పించే విధంగా, లేకపోతే మధ్యతరగతికి ఏ విధంగా ఉపయుక్తకరంగా ఉందనుకోవచ్చు? ఇప్పుడు సామాన్యుల బడ్జెట్ అని నేను జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన 40 ఏళ్ల నుంచి ప్రతి పాలకుడు రాష్ట్రంలో గాని లేదా కేంద్రంలో గాని చెప్పే మాటే అది. నిజానికి అంత సామాన్యుడికి ఉపయోగకరమైనటువంటి బడ్జెట్ ని ఏ పార్టీ అధికారంలో చేస్తున్నా గానీ ఇప్పటికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, అంటే స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సామాన్యులు అని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇదంతా కూడా ఒక మాటల గారడే తప్ప నిజానికి కాదు. సామాన్యుడికి ఏమి జిఎస్టి తగ్గించారా, లేకపోతే మన చమురు ధరలు కానీ, చమురు మీద ఉన్నటువంటి సెస్సులు, ఆ సెస్సులు అన్యాయం ఏంటంటే అవి వసూలు చేసేది రాష్ట్రాల్లో, ఖర్చు చేసేది కేంద్ర ప్రభుత్వం. అందులో 1 పైసా కూడా రాష్ట్రానికి ఇవ్వదు. 20 రూపాయలు చొప్పున ఎంత వసూలు చేస్తున్నారు, ఆ 20 రూపాయలు 1 పైసా కూడా రాష్ట్రాలకు ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం మొత్తం తన బడ్జెట్ లోటుని పూడ్చుకోవడానికి ఉపయోగపడతారు. అందువల్ల ఈ సామాన్యుడి బడ్జెట్ అని ఏ విధంగా చెప్తారు? పప్పుల ధరలు తగ్గినాయా, ఉప్పుల ధరలు తగ్గినాయా, లేకపోతే నూనెల ధరలు తగ్గినాయా, పెట్రోల్ చమురుల ధరలు తగ్గినాయా, ఏం తగ్గాయని? ఇప్పుడు ఉద్యోగులకు ఇచ్చినటువంటి దాంతో కూడా నిర్మలా సీతారామన్ గారే చెప్పినట్టుగా 80,000 రూపాయలు సంవత్సరానికి మిగులుతాయట. ఏది? ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ. 80,000 రూపాయలు సంవత్సరానికి మిగిలేటైతే ఆ మేరకు ఇన్ఫ్లేషన్ తోటి మరి వాళ్ళందరికీ కూడా ఆ మేరకు అదనపు ఖర్చులు పెరుగుతున్నాయి కదా, ధరల పెరుగుదల ఇన్ఫ్లేషన్ తోటి. ఇంకా ఇప్పుడు మిగిలింది ఏమిటి? అందుకని హళ్ళికి హళ్ళి సున్నాకి సున్నా అన్నట్టుగా ఈ ఇచ్చేటువంటి అరకొర రాయితీలు, ఈ పెరిగేటువంటి ద్రవ్యోల్బణం, లేదా నిజ వేతనాల స్తంభన, లేదా దిగజారుడుతోటి ఇంకా అదనపు భారం పడతా ఉంది. అందుకని ఇది ఏ విధంగా చూసినా గానీ సామాన్యుల బడ్జెట్ అయితే కాదు అనేది నాకు. రైట్. థ్యాంక్ యూ మన్యం కోటేశ్వర గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. అలాగే ఉప్పల్ లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏదైనా సరే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది సామాన్యులకు ఉపయుక్తకరంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అయితే వ్యాఖ్యానించారు. కానీ ఇంకా రాజకీయ నాయకులు స్పందించాలో, ఒక పక్క ప్రతిపక్షాలు కూడా ఏ విధంగా ఈ బడ్జెట్ని ఆస్వాదిస్తాయనేది మనం వేచి చూద్దాం. ఇది బడ్జెట్పై స్పెషల్ డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.